వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాను కమలం పార్టీ మంచి అవకాశంగా మలుచుకుంటోందా? విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత బీజేపీ కొత్త గేమ్ మొదలుపెట్టిందా? ఈ గేమ్ను పవన్ను కీలకంగా వాడుకోవాలని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుందా? ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మార్క్ గేమ్ ఖాయమా? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తన రాజీనామాను సమర్పించారు. ఆ వెంటనే ఆయన కూడా విజయసాయి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు రాజీనామాపై బులెటిన్ విడుదల చేశారు. విజయసాయి రాజీనామాతో ఏపీలో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. మరోవైపు వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తం రాజకీయాలకే దూరంగా ఉంటానని, మరో పార్టీలో చేరబోనని ఆయన చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇంత సడన్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ శ్రేణులు చర్చలు చేస్తున్నాయి. ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవడం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం. కమలం పార్టీ పెద్దలతో చర్చల తర్వాత పవన్ అంగీకరిస్తే 2 రోజుల్లో రాజకీయంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎదగడానికి ఇదే సరైన సమయంగా బీజేపీ ఢిల్లీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. విజయసాయిరెడ్డి తర్వాత మరో 2 వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారట. వీరు బీజేపీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ అయిందని చెబుతున్నారు. ఇందుకు అధికార నిర్ణయమే మిగిలి ఉందని అంటున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డికి 2028 వరకు ఎంపీగా రాజ్యసభలో పదవీకాలం మిగిలి ఉంది. ఈ సీటు కూటమికే దక్కనుంది. ఇదే సమయంలో పవన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ బలోపేతం కోసం పార్టీ నాయకత్వం మెగా బ్రదర్స్ వైపు చూస్తోందని అంటున్నారు. ఇందుకోసం పవన్తో మైత్రి కొనసాగిస్తూనే పవన్ ముందు కీలక ప్రతిపాదనలు చేస్తోంది. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త లెక్కలతో ముందుకు వెళ్తోంది. ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సానుకూలత పెంచుకునే విధంగా వ్యూహం అమలు చేస్తోంది. చిరంజీవికి ఇప్పటికే బీజేపీ తమ ఆఫర్ ఏంటో స్పష్టం చేసినా ఇంకా మెగాస్టార్ నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలపైన పవన్ పైనే ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఏర్పడే ఖాళీలు బీజేపీ ఖాతాలోకి వెళ్లేలా ఢిల్లీ నేతలు పట్టు బిగిస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబుకు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన బీజేపీ నాయకత్వం తాజాగా ఢిల్లీ కేంద్రంగా పవన్తో మంత్రాంగం చేయనుందని సమాచారం. అటు జాతీయ స్థాయి నామినేటెడ్ పదవుల్లో జనసేనకు కేటాయించే అంశంపైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పవన్కు బీజేపీ నేతలు ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా ఏపీలో వారి లక్ష్యం ఏంటో స్పష్టమవుతోంది. తాజాగా అమిత్ షా ఏపీ పర్యటన సమయంలోనూ తమ టార్గెట్ ఏంటో తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న వేళ పవన్తో ఢిల్లీ కేంద్రంగా జరిగే మంత్రాంగంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కొనసాగుతోంది.